వేర్వేరు సంవత్సరాల్లో మార్చి 28న నందమూరి కాంపౌండ్ కథానాయకులు నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయవంతమైన చిత్రాలతో సందడి చేశారు. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మార్చి 28న విడుదలైన నందమూరి కాంపౌండ్ హీరో సినిమా భార్యాభర్తల బంధం. ఇందులో నట సామ్రాట్ ఏఎన్ఆర్, నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా కలిసి నటించారు. ఏఎన్ఆర్ జోడీగా సహజనటి జయసుధ అలరించగా, బాలయ్యకి జంటగా అందాల తార రజని ఆకట్టుకున్నారు. విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. 1985 మార్చి 28న విడుదలైన భార్యాభర్తల బంధం చిత్రం విజయపథంలో పయనించింది. మార్చి 28న నందమూరి కాంపౌండ్ నుంచి వచ్చిన మరో చిత్రం ఆది. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి స్టార్డమ్ని తీసుకువచ్చిన ఈ సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా పరిచయం కాగా, కీర్తి చావ్లా కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఆదికి ఓ ప్రధాన బలంగా నిలిచింది. 2002 మార్చి 28న విడుదలైన ఆది సంచలన విజయం సాధించడమే కాకుండా ఉత్తమ నూతన దర్శకుడు, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ గీత రచయిత విభాగాలతో పాటు ఎన్టీఆర్కి స్పెషల్ జ్యూరీ అవార్డుని అందించింది. ఇక ముచ్చటగా మూడోసారి మార్చి 28న సందడి చేసిన నందమూరి కాంపౌండ్ సినిమా లెజెండ్. నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయకులుగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లెజెండ్కి ఓ ఎస్సెట్గా నిలిచింది. ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు ఇందులో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. 2014 మార్చి 28న తెరపైకి వచ్చిన లెజెండ్ సంచలన విజయం సాధించడమే కాకుండా 1000 రోజులకి పైగా ప్రదర్శించబడి వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ సంభాషణల రచయిత, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ ఫైట్ మాస్టర్ ఇలా 8 విభాగాల్లో లెజెండ్ సినిమా నంది అవార్డులను సొంతం చేసుకుంది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఏ సినిమాని థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.